లాభసాటిగా మార్చాలని, దేశంలోని అగ్రగామి రైతులు ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో ఉండాలని మంచి ఉద్దేశంతో 1990 స్టార్ట్ చేసినారు మేడం. రైతులందరూ కూడా ముందుకు వచ్చి 180 ఎకరాల భూమిని వాళ్ళు వ్యవసాయం చేసే 120 మంది రైతులు స్వచ్ఛందంగా ఇస్తే అక్కడ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు వివిధ రకాలకి భరోసా రైతులని ధైర్యాన్ని ఇచ్చిన మహానుభావుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేడం. మీకు మా రైతుల తరఫున కూడా ధన్యవాదాలు, పాదావందనాలు తెలియజేస్తున్నాం మేడం. ఆ విధంగా వ్యవసాయం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇదంతా అయ్యే పని కాదని రైతులు కూడా అంటే అసాధ్యం కాదు, అన్ని సుసాధ్యమే. దాదాపు 1200 ఎకరాలకి ఉచితంగా డ్రిప్ పరికరాలు ఇచ్చిన నాయకుడు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మేము తెలియజేస్తున్నాం మేడం. తర్వాత వ్యవసాయం ఏ విధంగా చేయాలని తెలియజేస్తే ఈ గ్రామంలోనే వ్యవసాయంలో మంచి లాభాలు ఆర్జించి ఈ సుమారు విద్యలో వెనుకబడిన ప్రాంతం మా మండలము, మా నియోజకవర్గము, అలాంటి విద్యలో వెనుకబడిన ప్రాంతాన్ని విద్యానిలయంగా కూడా మార్చిన ఘనత మా దైవానిదని మేము తెలియజేస్తున్నాం మేడం. వ్యవసాయంలో బాగా లాభాలు ఆర్జించి పిల్లలు బాగా చదివించినారు, ఆర్థికంగా నిలదొక్కున్నారు, తీసుకుంటా ఉన్నారంటే అది మహానుభావుని సెలవుని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మేడం. అలాంటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ముందుకు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కూడా వెనుకబడి ఉంటే ఈ రోజు 75 నుంచి 80% మహిళలు కూడా అక్షరాస్యత శాతం పెంచేందుకు దోహదపడిన నాయకుడు మేడం. ఆ రోజు హై స్కూల్ లేవు, ఎలిమెంటరీ స్కూల్ లేని పరిస్థితుల్లో 2003లో ఒకేసారి 16 హై స్కూల్ కూడా జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ మా మండలానికి విద్యానిలయంగా చేసిన మహానుభావుల కుటుంబం మీది. అలాంటి కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఉంటామని ఇప్పటికీ జీవితాంతం ఉండేందుకు కూడా తెలుగుదేశం పార్టీని మా దైవాన్ని నారా చంద్రబాబు నాయుడు మీ కుటుంబాన్ని మరొకకుండా గుండెల్లో పెట్టుకుని చూసామంటామని ఈ సభాగుండా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇక్కడికి ఇచ్చేసిన మీకు పాదావందనాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్ లోకేషన్ గారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోరుతున్నాను. ఈరోజు తెలియగానిపల్లి గ్రామ పంచాయతీలలో ఇక్కడికి విచ్చేసిన మహిళలు కానీ, అదేవిధంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన ఆరాధ్య దైవం, ఆయన మనకి జీవంతో సమానం. ఆయన భార్య భువనేశ్వరమ్మ మన గ్రామానికి వచ్చింది ఒక కళ, మనకందరికి కూడా ఒక అదృష్టం. ఒక శిల్పి ఎక్కినప్పుడు ఆ శిల్పిని కొందరు ఈ శిల్పం ఎంత బాగుంది అని ప్రశంసించే వాళ్ళు ఉంటారు, కొందరు భక్తిగా దేవుని మొక్కే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మేడం సార్కి అర్థాయి కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా సార్కి స్ఫూర్తినిస్తూ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కూడా ఒక చంద్రులాగా వెలుగునిచ్చే వ్యక్తిగా తయారు చేసే దాంతో కూడా బాగా మేడం భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి ఆమె మన కుప్పం కాన్స్టిట్యూన్సీలో 3 నెలలకు ఒకసారి మన ప్రాంతం అంతా వచ్చి మన కష్టసుఖాలంతా ఆరోగ్యాలు ఇచ్చి అన్ని విధాలా వాళ్ళకి మంచి చేయాలని మనం అందరూ కూడా కోరుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన సురేష్ సార్ ఒక 2 నిమిషాలు 4-5 పంచాయతీ చెప్పడం తిరుగుతున్నారు. ప్రతి వీడియోలో కూడా ఒకటే చెప్తున్నారు, మేడం గారు నిలవడం వీడు వెనక్కి తిరిగి చూస్తే ఇది మహిళా మీటింగ్, కానీ చూడటానికి మొత్తం మగవాళ్ళే నింపేస్తారు స్టేజ్ ని. మేడం చెప్తూనే ఉండేది మహిళలు మీటింగ్ అంటారు, మీరు మహిళలుగా కూర్చోవాలా, మీడియా కూర్చోవాలని చెప్పి ఇప్పుడున్న మహిళలందరూ కూడా ఉత్తేజపడతారు, ఏమని చెప్పి